హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పండు మిరపకాయ పచ్చడి ఎలా పెట్టేసేయాలో చూసేద్దాం వచ్చేయండి. పండు మిరపకాయలు చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. సో, అలాంటి పండు మిరపకాయలు మన పొలం నుంచి తెచ్చామంటే ఖచ్చితంగా పచ్చళ్ళు పెట్టాల్సిందే. సో, నేను కూడా అలానే మా పొలం నుంచే తెంపి మరీ పచ్చడి అయితే పెట్టేశాను. సో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఇన్ డీటెయిల్‌గా ఉంది. అండ్ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుందనమాట. సో, ఇలా నేనైతే ఫ్రెష్‌గా అప్పటికప్పుడే పండు మిరపకాయలు తెంపుకొని మరీ వచ్చాను. ఇలా తొడిమెలన్నీ తీసేసి సైడ్ అయితే పెట్టేసుకోండి. అండ్ మీరు బయట మార్కెట్ నుంచి తెచ్చినవైతే ఖచ్చితంగా తొడిమెలు తీయకముందే ఇవి ఒకసారి వాష్ చేసుకొని ఒక క్లాత్‌తో మంచిగా వాటర్ అంతా లేకుండా క్లీన్ చేసుకొని మరీ తొడిమెలైతే తీసేసుకోండి. బట్ నాకిక్కడ వాష్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఎలాంటి ఫెర్టిలైజర్ యూజ్ చేయకుండా పండించిండేటివన్నమాట. సో, అంత ఫ్రెష్‌గా ఉన్నాయి. కాబట్టి నేను అలానే చెట్టు నుంచే డైరెక్ట్‌గా తీసేసుకొని పచ్చడైతే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. అండ్ ఇలాంటి డ్యామేజెస్ ఏమైనా ఉన్నట్లయితే పక్కకు తీసేసేయండి. నేనిక్కడ హాఫ్ కేజీ అయితే పికిల్ పెట్టాలనుకుంటున్నాను. దానికి తగ్గట్టుగానే మీకు ఈ కొలతలనేది చెప్పబోతున్నాననమాట. ముందుగా అయితే ఫస్ట్ బ్యాచ్‌లో కొన్ని పండు మిరపకాయలనైతే మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక బౌల్‌లోకైతే తీసేసుకోండి. అండ్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అండ్ సెకండ్ బ్యాచ్‌లో మళ్ళీ కొన్ని పండు మిరపకాయలు తీసుకొని అందులోకి ఒక 5 వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని 5 పాయలు మాత్రమే. అండ్ అలాగే నేనిక్కడ చింతపండు 120 గ్రామ్స్ వరకు తీసుకున్నాననమాట. సో, కొంచెం ఎక్కువ పుల్లగా ఉన్నట్లయితే ఒక 100 గ్రాములు తీసుకున్నా కూడా సరిపోతుంది హాఫ్ కేజీకి. ఇప్పుడు ఈ బ్యాచ్ నుంచి మనం తీసుకున్న చింతపండును కూడా కొంచెం మిక్స్ చేయాలి. ఇలా కొద్ది కొద్దిగానే మిక్స్ చేయాలనమాట. అంతా ఒకేసారి గ్రైండ్ అవ్వదు. అండ్ ఇక్కడ నేను ఉప్పొచ్చి కల్లుప్పు తీసుకున్నాను. ఈ కల్లుప్పు కూడా నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. కొద్దిగా అయితే ఈ జార్‌లోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు కూడా కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకోండి. కొంచెం ఇప్పుడు మనకి చింతపండు యాడ్ అయింది కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట కలరు. మరి పండు మిరపకాయ కలర్ అయితే అనిపించదు. సో, అందుకే ఫస్ట్ బ్యాచ్‌లో మనము ఉత్త పండు మిరపకాయలే వేసుకున్నామన్నమాట. ఇప్పుడు ఈ 2 బ్యాచెస్‌గా వేసుకున్నాం కదా! ఈ రెండిటిని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ థర్డ్ బ్యాచ్‌లో నేను మళ్ళీ పండు మిరపకాయలైతే గ్రైండ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ రిపీట్ చేయండి. ఇలా ఉన్న పండు మిరపకాయలన్నిటిని వేసేసి మిగిలిన చింతపండుని, అలాగే మిగిలిన కల్లుప్పుని మొత్తాన్ని కూడా ఈ బ్యాచ్‌లో అయితే యాడ్ చేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోండి. సో, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బౌల్‌లోకి మొత్తంని ట్రాన్స్‌ఫర్ చేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. జనరల్‌గా పచ్చళ్ళు ఎక్కువయ్యే గుందికి కర్రీస్ తక్కువ ఇస్తారనమాట. అండ్ చట్నీస్ కూడా తగ్గిస్తూ ఉంటారు టిఫిన్స్‌లోకి. అలా అస్సలు చేయకండి. ఇది జస్ట్ సైడ్ డిష్ మాత్రమే. అంటే మనం డైలీ తీసుకున్నట్లయితే పొట్టులో మంటొచ్చేస్తుందనమాట. ఎక్కువగా అయితే వాడకండి. ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు మాత్రమే పండుమిరపకాయ పచ్చడి అనేది తినండి. అప్పుడే మంచిగుంటుందనమాట హెల్త్‌కి కూడా. చూసారా? ఇలా మంచిగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు జార్‌లో ఉన్న ఆ లెఫ్ట్ ఓవర్ పచ్చడిని కూడా చేత్తో తీయకుండా ఇలా స్పూన్‌తోనే తీసేసేయండి. లేకుంటే చెయ్యి అనేది మంటొచ్చేస్తుంది. అలా అస్సలు చేయొద్దు. స్పూన్ యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు పొడిల కోసమని ఇక్కడ నేను ఒక పాన్ పెట్టుకొని, ఆ పాన్‌లోకి ఒక స్పూన్ దాకా మెంతులు, అలాగే 2 స్పూన్ల దాకా ఆవాలు వేంపుకొని మిక్సీ పట్టేసుకొని సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని ఇలా సైడ్ తీసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసేయండి. అండ్ మళ్ళీ సైడ్ ఒక పెనం పెట్టుకొని అందులోకి 200 గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ వేరుశనగ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను పచ్చళ్ళకి. అదే బావుంటుందనమాట. ఈ నూనె బాగా వేడయ్యాక 2 స్పూన్స్ జీలకర్ర, అలాగే 2 స్పూన్స్ ఆవాలైతే వేసేసుకోండి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నవి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇలా మనం ఆల్రెడీ పౌడర్ అంతా యాడ్ చేసి పెట్టుకున్నాం కదా! సో, ఇప్పుడు మనం ఆ పౌడర్ అంతా ఆ పికిల్‌కి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. జాగ్రత్త, ఇక్కడ పౌడర్ అనేది ఎక్కువగా మనం వేసినట్లయితే అసలు పికిల్ అనేది కూడా టేస్ట్ అయితే ఉండదనమాట. సో, ఇదే కొలతలో వేసుకున్నట్లయితే పికిల్ చాలా బావుంటుంది. ఇలా వేసుకొని మనం 1 ఇయర్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మీకేమైనా ఉప్పు అనేది తక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ వెంటనే అయితే యాడ్ చేయకండి. మళ్ళీ ఒక 15 డేస్‌కలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకున్న ఆయిల్‌ని ఒక సగం వచ్చి ముందుగా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇంకొక సగం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసేసుకొని మొత్తము మిక్స్ చేసేసుకోండి. చాలా బావుంటుందనమాట. అండ్ మనము టైట్ కంటైనర్‌లో వేసినట్లయితే మనకి
ఈ పికెల్ అనేది అసలు స్మెల్ రాకుండా చాలా బావుంటుందనమాట. అండ్ ఎక్కువగా డ్రైగా ఉంటే కూడా మళ్ళీ అసలు టేస్ట్ అనేది ఉండదు. సో, కొలతలో తీసుకుంటేనే ఈ పికెల్ అనేది చాలా బావుంటుంది. అండ్ ఎక్కువ రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందనమాట. సో, ఆయిల్ అనేది ఇంత వేసుకున్నట్లయితే అంటే కొంచెం ఆయిల్ అనేది పికెల్ పైన తేలాలి. సో, అలా వేసుకున్నట్లయితేనే మనకి పికెల్ అనేది చాలా బావుంటుంది. అండ్ సెకండ్ బ్యాచ్‌లో మొత్తం పోపుని కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.